ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు వచ్చేసి కీర్తనలు 14వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవా ప్రార్థన చెయ్యక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయు వారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించబడుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగు గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్.